ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 23వ భాగంలోనికి వస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. రమణాశ్రమంలో 14 నెలల పాటు ఉండి మహారాజు గారి దగ్గరికి వచ్చిన ఒకరు చెప్పారు, అక్కడ ఉన్నందువలన నాకు కొంత శాంతి లభించింది అంటే మహారాజు గారు అన్నారు, అది ఏ రకమైన శాంతి? నీది కోరింది కోరినట్లుగా వస్తే ఉండే శాంతా, లేక రాని దానిని కోరకుండా ఉండిపోయే స్థితిలో వచ్చే శాంతా? అంటే వచ్చిందాన్ని అనుభవించు, రాని దానిని కోరకు, ఇది మంచి ప్రవర్తన. మనం కోరుకున్నవన్నీ వస్తే అంటే మన ప్రారంభమో లేక పరిస్థితుల్లో బాగుండి కోరుకున్నవన్నీ వస్తే వచ్చేటటువంటి శాంతి నిలిచేది కాదు అని అర్థం. కాస్త 2 రకాలుగాను ఉంది. అంటే ఆశ్రమంలో ఉన్నందువలన ఇతరాన్ని కోరుకోవటం తగ్గింది, అందువలన కొంత శాంతి లభించింది అని. అయినా బయట ప్రశాంతంగానే ఉన్నా లోలోన అలజడి ఉంటూనే ఉండింది అంటే మహారాజు గారు అన్నారు, లోపల బయట అనే భేదం లేకుండా నువ్వు చూడగలిగినప్పుడు ఇక నువ్వు దేనికి భయపడవు. అంటే లోపల మనస్సుంది, బయట కనిపించేది కూడా మనస్సులోనే ఉంది. అంటే అంతా మనసులోనే జరుగుతోంది, నేను దానికి సాక్షిని అన్న భావంలోకి రావాలి అని అర్థం. తర్వాత నేను చావటం అంటే భయపడతాను, చావుకు కాదు. అంటే చనిపోయిన తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు, కానీ చచ్చేటప్పుడు కొంత బాధగా ఉంటుంది కదా అని భయపడుతున్నాను అంటే మహారాజు గారు అన్నారు, నీకెట్లా తెలుసు? అది కాకపోవచ్చు, చనిపోయేటప్పుడు చాలా అందంగాను ప్రశాంతంగాను ఉండొచ్చు. చనిపోవటం అనేది శరీరానికేను, నీకు కాదు అని తెలిసినప్పుడు పాడైపోయిన బట్టల్ని పారవేసినట్లుగా శరీరాన్ని వదిలివేయవచ్చు అన్నారు. ఆత్మహత్య అంటే తప్పేమిటి అని అడిగితే తప్పేమీ లేదు, అది నీ సమస్యల్ని తీర్చేటట్లయితే అన్నారు. జ్ఞానము ప్రేమ లేని చోట ఆత్మహత్య ఏమీ ఉపయోగించదు. అజ్ఞానంలో చనిపోతే మళ్లీ అజ్ఞానంతోనే పుడతారు. అందువలన ఓర్పు అనేదే తెలివైన ప్రవర్తన. ఇది తెలిసిన తర్వాత ప్రపంచంలో నేను ఏ పనైనా చేయవచ్చునా అని అడిగితే మహారాజు గారు చెప్పారు, నువ్వు ఏదైనా చేయవచ్చు నీ ఇష్టం వచ్చినట్టు, కానీ శరీరం నేను మనస్సు నేను అనుకోవటం మానేయాలి. ఇక్కడ శరీరాన్ని
వదిలేయటం అనేది అంత ముఖ్యం కాదు. అర్థం చేసుకోవటం, నువ్వు దేహం కాదు అని అర్థం చేసుకోవటమే ముఖ్యం. దాంతో తగులుబాటు లేకుండా వేరుగా ఉన్నట్లుగా ఒక భావన నిలబెట్టుకోవటమే ముఖ్యము. తరువాత నిన్ను నీవు సుఖపెట్టుకోవాలి అని ప్రయత్నించకు. మరి ఏం చేయాలంటే సుఖం కోసం ప్రయత్నము, వెతుకులాట ఎందుకు అని ప్రశ్నించుకో. ప్రస్తుతం నువ్వు సుఖంగా లేవు కాబట్టి సుఖం కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నావు. నువ్వు ఎందుకు సుఖంగా లేవో దాన్ని కనుక్కో. అప్పుడు ఏ విధమైన దుఃఖము లేని సుఖం కోసమే నువ్వు ఆరాటపడటం మొదలు పెడతావు. అంటే అసలు సుఖం ఏంటి, ఎందుకు దుఃఖం వస్తుంది, ఇటువంటివన్నీ ఆలోచిస్తూ ఉంటే ఈ సుఖాలు నాకొద్దు, అసలైన సుఖం కావాలి అనేటటువంటి కోరిక నీకు కలుగుతుంది. అది ఆత్మానుభవానికి దారితీస్తుంది అని అర్థం. తరువాత మనస్సు అనే అద్దంలో అన్ని రకాల బొమ్మలు పడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటన్నిటినీ వస్తూ పోతూ ఉంటున్నాయి అని మౌనంగా గమనిస్తూ ఉండు. చురుకుగా ఉండు, ఆందోళన పడకు. ఈ విధంగా మౌనంగా పరిశీలించటమే యోగానికి పునాది. నువ్వు బొమ్మల్ని చూస్తూ ఉంటావు, కానీ బొమ్మవి కావు. అంటే సాక్షిభావాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పినట్లయింది. తరువాత శాంతి, ఆనందం కోసం ఉండే ఆరాటం తీసివేయడానికి వీల్లేనటువంటిది. అంటే సహజంగా అందరికి కావాలి 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 అనిపిస్తూ ఉంటుంది, సహజం. కానీ ఒక్కసారి అది నెరవేరితే ఇక ఏమీ అవసరం ఉండదు. ఆ ఆరాటం తగ్గుతుంది. తరువాత జీవితమంతా అప్రయత్నంగానూ ఏకాగ్రత అవసరం లేకుండానూ జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ చెప్పిన ఆరాటం తీరటం అంటే తన స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే శాంతి, ఆనందం కోసం కోరిక పోతుంది. అప్పుడు జీవితం నువ్వు దాని మీద పెద్ద దృష్టి పెట్టకపోయినా నడిచిపోతూ ఉంటుంది. తర్వాత ఒకరన్నారు, సరే నన్ను దేవుడే చూసుకుంటాడు, అన్నీ ఆయనకు వదిలేస్తాను అంటే మహారాజు గారు దాన్ని మెచ్చుకోకుండా అన్నారు, దేవుని యందు నమ్మకం కూడా ఒక స్థాయిలోనిదే. అంతిమంగా అన్నిటినీ వదిలివేయవలసి ఉంటుంది. అంటే దేవుడు, నమ్మకం అవి కూడా. ఎందువలనంటే అన్నిటికంటే అతి సాధారణమైన తేలికైన విషయాన్ని నువ్వు కనుక్కుంటావు కాబట్టి. అప్పుడు దేవుడు నన్ను కాపాడుతాడు ఈ భావాలు కూడా ఉండవు, ఇట్లా ఊరకు ఉండటమే. తరువాత గురువు అంటే విముక్తిని కలిగించేటటువంటి ఒక శక్తి యొక్క ప్రతినిధి అని తెలిసినప్పుడు, ఆ శక్తి వెలుపల బయట రెండు విధాలుగాను పనిచేస్తూ ఉంటుంది అని తెలిసినప్పుడు, అంటే బాహ్యంలో ఒక వ్యక్తి రూపంలో బోధించటమే కాకుండా వ్యవహారంలో కలిగే ఒడుదుడుకులు, సుఖదుఖాలు మొదలైన అనేక ఇతర విధాల ద్వారా కూడా
గురు శక్తి పనిచేస్తుంది. ఇక అంతరంగంలో ఇదిట్లా కాదు అట్లా అని సూచనలు వస్తూ ఉంటాయి. అది అంతరంగ గురువు. అట్లా ఎన్నో రకాలుగా గురు శక్తి పనిచేస్తూ ఉంటుంది. సంపూర్ణ శరణాగతి అనేది సహజంగానూ తేలికగానూ కుదురుతుంది. అంటే బయటుండే గురువు, లోపలుండే గురువు రెండూ కూడా అసలైన గురువు అంటే విముక్తిని కలిగించేటటువంటి అతీత శక్తికి ప్రతినిధులు. గురువు గాని మరొకరు గాని చెప్పింది అంగీకరించగా శరణాగతి పొందలేని శిష్యుల సంగతి ఏమిటి అని అడిగితే అటువంటి వారికి జీవితమే బోధిస్తుంది. అయితే అది చాలా సమయం పట్టేటటువంటి ప్రక్రియ. ఒకరిని నమ్మకంతో అనుసరిస్తే చాలా సమయము కలిసి వస్తుంది, శ్రమ తగ్గుతుంది అన్నారు. తర్వాత ఇంకొకరితో అన్నారు, నేను సుఖంగా ఉన్నాను అని నువ్వు అంటున్నావు, కానీ నిజంగా సుఖంగా ఉన్నావా? ఊరికే నిన్ను నీవు మభ్యపెట్టుకుంటున్నావా? జాగ్రత్తగా నిష్పక్షపాతంగా నిన్ను నువ్వు పరిశీలించుకో. నీకేం తెలుస్తుందంటే నీకు ప్రస్తుతం ఉన్న సుఖం, సంతోషం ఇతర పరిస్థితుల మీద, అవి పెట్టే షరతుల మీద ఆధారపడి ఉంటాయి. కనుక అటువంటి సుఖం నిజం కాదు. నిజమైన సుఖం లోనుండి ప్రవహించి వస్తుంటుంది. తరువాత నేను సుఖంగా ఉండాలనే కోరుకుంటాను అనంటే నువ్వు ఇంద్రియ సుఖాలతోటే తృప్తి పడుతున్నావు. అక్కడ అసలైన సుఖానికి తావు లేదు. నీ పాత్రను ఖాళీ చేసుకుని దాన్ని శుభ్రం చేసుకో. అంటే మనస్సుని అనండి, మనస్సును ఖాళీ చేయి. అప్పుడే దాన్ని నింపవచ్చు. దీంతోటి అసలైన సుఖంతో అన్నారు. తరువాత యోగం అంటే అది ఒక శాస్త్రము, అంటే నేర్పరితనం కూడాను. తనను తాను అర్థం చేసుకోవడం ద్వారా వచ్చే ఆత్మ విముక్తియే యోగము. అది శాస్త్రము, కళ అంటే నేర్పరితనం. తరువాత మోక్షం అనేది కూడా ఒక సహజమైన ప్రకృతే. ఎప్పటికైనా అది రాక తప్పదు. అంటే అందరి స్వరూపం అదే కాబట్టి కొంతకాలం కొట్టుకుని చివరికి ఏదో రకంగా దాన్ని పొందుతారు అందరూ. తరువాత మీరు చెప్పే అన్వేషణ, దాని గురించి ఆలోచిస్తూ ఉండటము చాలా అసహజం అనిపిస్తోంది. అంటే మహారాజు గారు అన్నారు, నువ్వు ఏది సహజం అనుకుంటున్నావో అది పుట్టుకతోనే వికలాంగులైన వారి సహజత్వం లాంటిది. నిజంగా నీకు ఏది సహజమో నీకే తెలియదు అన్నారు. అంటే పుట్టుకతోటే కుంటి, గుడ్డి, అవిటి ఇట్లా పుట్టిన వాళ్ళు అదే సహజం అనుకుంటూ అట్లాగే బతికేస్తూ ఉంటారు. నువ్వు కూడా అట్లాగే ఈ ప్రపంచమే సహజము, అసలైన దాని గురించి ఆలోచించాలంటే అసహజము అనుకుంటున్నావు అన్నారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. ఇప్పుడు 23వ భాగం, అధ్యాయం 92. ప్రశ్న: అనవసరమైన వ్యర్థమైన క్రియాకలాపాల్లో మునిగి తేలుతూ జంతువుల్లాగా జీవిస్తున్నాం. దీనికి అంతం కనపట్టలేదు. ఇందులోంచి బయటపడే మార్గం ఏమైనా ఉంటుందా? మహారాజు గారి సమాధానం: ఇట్లా అడిగితే
లోకంలో నీకు ఎన్నో మార్గాలు దొరుకుతాయి. అవి ఇవి చేయిస్తారు. తిరిగి తిరిగి మళ్ళీ మొదటికే వస్తావు. ముందు ఒక విషయాన్ని గుర్తించు. నీ సమస్యలన్నీ కూడా జాగ్రత్త అవస్థ అంటే మెలకువలోనే కలుగుతున్నాయి. అది ఎంత కష్టమైన స్థితి అయినప్పటికీ నువ్వు దాన్నంతా మర్చిపోయి నిద్దట్లోకి జారుకుంటున్నావు. మళ్ళీ మెలకు వచ్చినప్పుడే నువ్వు వీటన్నిటినీ తెలుసుకుంటున్నావు. నిద్రించినప్పుడు ఊరక బతికి ఉంటున్నావు. అంటే నీ కష్టసుఖాలు ఏం తెలియటలేదు అక్కడ అని. అహంకారము, దాని ద్వారా వచ్చే ఈ జీవితము, ఈ రెండింటిని దాటి దేవుణ్ణి కూడా దాటి ఉనికి లేకపోవటాన్ని అంటే సత్తు అసత్తు వీటన్నింటినీ దాటిన స్వరూపమే నువ్వు. ఈ నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేకుండా చేసేది నీ జ్ఞాపకాల మీద ఆధారపడి ఉన్న మనస్సే. దాన్ని నమ్మినంతకాలం అది నిన్ను ఆడిస్తూ ఉంటుంది. దాన్ని పట్టించుకోవటం మానేస్తే అది క్రమంగా నెమ్మదిస్తుంది. అప్పుడు అది ఎట్లా పనిచేస్తోంది ఏమిటి అంతా అర్థమవుతుంది. దాని స్వభావాన్ని, ఉద్దేశ్యాన్ని నువ్వు పూర్తిగా అవగాహనకు తెచ్చుకున్నప్పుడు ఊహించుకున్న సమస్యలు తెచ్చిపెట్టుకోకుండా చేసుకోవటం కుదురుతుంది. అంటే మనసును బాగా పరిశీలించి అర్థం చేసుకో. కోరికలు ఎందుకు వస్తున్నాయి, భయాలు ఎందుకు వస్తున్నాయి, ఇతర సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అట్ట పరిశీలిస్తూ ఉంటే అవన్నీ ఏదో బొమ్మలాట లాంటిది అని తెలుస్తుంది. నీ స్వరూపం కూడా బయటపడుతుంది అని. మళ్ళీ ప్రశ్న, కానీ అన్ని సమస్యలు ఊహామాత్రాలు కావు కదా, నిజమైన సమస్యలు ఇబ్బందులు ఉంటాయి కదా. మహారాజు గారు, మనస్సు చేత తయారు కాకుండా ఉండినటువంటి సమస్యలు ఏముంటాయి అంటే అన్ని సమస్యలు మనస్సు వలనే వస్తున్నాయి. అన్ని ఒక్కటి కూడా విడవకుండా అన్ని మనస్సు వలనే కలుగుతున్నాయి అని. జీవితము మరణము అనేవి నీకు సమస్యల్ని సృష్టించవు. సుఖము దుఃఖము అంటే ప్రాపంచికమైనవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని అనుభవించడం, మర్చిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. మరి సమస్య ఏంటి? జ్ఞాపకాలు, స్మృతి, వాటి యొక్క జ్ఞాపకాలు, వాటిని ఊహించుకోవడం వలన కలిగే సమస్యలు. కొన్ని కావాలని, కొన్నిటిని వదులుకోవాలని ఊహించుకోవడం వల్ల వచ్చే సమస్యలు అంటే రాగద్వేషాలు. సత్యము ప్రేమ అనేవే మనిషి యొక్క సహజ స్వభావం. మనస్సు హృదయం ద్వారా అవి బయటపడుతుంటాయి. అంటే ప్రపంచంలో సమస్యలను వదిలేసి మరి ఏం చేయాలండి అంటే సత్యము ప్రేమ అంటే ఆనందం అనుకోవచ్చు. సత్యము ఆనందాన్ని బయటికి వెదజల్లుతూ ఉండాలి. మళ్ళీ ప్రశ్న, ఆ మనస్సుని అదుపులోకి తెచ్చుకోవడం ఎలాగా? మహారాజు గారు, మనస్సు హృదయం ఇవన్నీ చీకట్లో పనిచేయవు. అవి సరిగా పనిచేయడానికి శుద్ధ చైతన్యం యొక్క వెలుగు అంటే తెలుసుకునే శక్తి కావాలి. మనస్సుని అదుపులో పెట్టాలని ప్రయత్నం చేస్తే అది ఇంకా ఇంకా జ్ఞాపకాలలోనే కొట్టుకుంటూ ఉంటుంది. అంటే మనస్సును అట్లాగే అడ్డబెట్టి అందులో ఉన్న జ్ఞాపకాలన్నీ అడ్డబెడితే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. రాగము ద్వేషం కలుగుతూ ఉంటుంది.
నీ చేత ఏదో పని చేయించాలి అని చూస్తూ ఉంటాయి అవి. జ్ఞాపకం అనేది మంచి సేవకుడు, కానీ చెడు యజమాని. దీని అర్థం ఏంటి? అది సక్రమంగా పనిచేస్తే మనకు చాలా సహాయం చేస్తుంది. జ్ఞాపకాలు అవన్నీ ఉదాహరణకి జ్ఞానము, ఆత్మ, నేనెవరు, ఆత్మానందము, మనసు ఆగిపోయిన స్థితి, నిశ్చలం, నిశ్శబ్దం, నిర్మలం, ఊరకుండు, ఇటువంటివి గుర్తున్నాయనుకోండి, అది మనకు సహాయం చేసినట్టు. అలా కాకుండా ప్రపంచము, రాగద్వేషము, మంచి చెడు, కావాలి వద్దు, అయ్యో అయ్యో, ఆందోళన, ఆరాటం, పోరాటం, అటువంటి జ్ఞాపకాలు గనక ఎక్కువగా ఉంటే అది బాధ పెడుతుంది. అందువలన అది మంచి సేవకుడు అంటే నువ్వు దాన్ని కంట్రోల్ చేసేటట్టు ఉండాలి. అది అంటే ఆ జ్ఞాపక శక్తి అన్వేషణని నిరోధిస్తుంది. అంటే పాత విషయాలే జ్ఞాపకం వస్తూ ఉంటే కొత్త దానికై అన్వేషించడం అంటే వెతకటం సరిగ్గా కుదరదు. అంటే మనస్సు నిశ్చలంగా ఉంటే ఆత్మాన్వేషణ కుదురుతుంది. ఏవేవో పాత పాత గుర్తొస్తూ ఉంటే ఇక ఆత్మాన్వేషణ సరిగ్గా జరగదు. నిజానికి సత్పదార్థాన్ని గ్రహించడానికి ఏ ప్రయత్నమూ అక్కర్లేదు. శరీరంతో తాదాత్మ్యం చెందిన స్వార్థపరత్వమే అన్ని సమస్యలకి మూల కారణం అవుతుంది. ఆ స్వార్థపరత్వం అంటే శరీరంతో కూడి నాకు కావాలి, నాకు కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటాం. ఆ స్వార్థపరత్వం ప్రయత్నం, శ్రమ చేత తీసివేయలేము. దాని మూల కారణాన్ని, దాని ప్రభావాన్ని లోతుగా స్పష్టంగా అర్థం చేసుకోవటం చేత మాత్రమే దాన్ని తీసివేయవచ్చు. ప్రయత్నం అంటే పరస్పర విరుద్ధమైన రెండు కోరికల మధ్య ఘర్షణయే. అంటే ఇది కావాలి అని, కానీ దాన్ని మనం పట్టుకోలేం కదా అని, కుదరదు కదా అని, కాదు కావాలి కానీ, ఇట్లా ఒకటి అటువైపు మాట్లాడుతుంది, ఒకటి ఇటువైపు మాట్లాడుతుంది. ఈ రెండిటి ఘర్షణ అంటున్నారు మన ప్రయత్నం. వాటిని ఉన్నవి ఉన్నట్లుగా చూస్తూ ఉంటే అంటే ఈ ఘర్షణ మనసు లోపల ఉండే ప్రయత్నాలు, వాటిని ఉన్నవి ఉన్నట్లుగా చూస్తూ ఉంటే అవి కరిగిపోతాయి. అంటే ప్రతి దాంట్లోనూ మహారాజు గారు చెప్పేది ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు అంటే నీ మనస్సుని రకరకాలుగా పరిశోధన చేసి దాన్ని చదువుతూ ఉండాలి. ఒక పుస్తకంలో బాగా అర్థం చేసుకుంటూ ఒక పుస్తకాన్ని చదివినట్లు. అప్పుడే అది కరిగిపోతుంది. మళ్ళీ ప్రశ్న, అప్పుడు ఏం మిగులుతుంది అంటే మనసు, బుద్ధి, హృదయం ఇట్లా చెప్పేవన్నీ, వాటితో ఉన్న సమస్యలు అవన్నీ కరిగిపోతే ఇంకా ఏం మిగులుతుంది? మహారాజు గారు చెప్తున్నారు, ఏది మారటానికి వీల్లేనిదో అది మిగులుతుంది. గొప్ప శాంతి, గాఢమైన మౌనం, సత్పదార్థం యొక్క సౌందర్యం మిగులుతుంది. దాన్ని మాటలతో చెప్పలేం, కానీ అది నీ కోసం ఎదురు చూస్తోంది, దాన్ని నువ్వు అనుభవించాలి అని. అంటే కవిత్వంతో చెప్పడం అన్నమాట. అది ఎప్పుడు ఉన్నది అక్కడ. నువ్వు ఎప్పుడు తయారుగా ఉంటే అప్పుడు దొరుకుతుంది. మళ్ళీ ప్రశ్న, ఆత్మానుభవం కోసం తగిన అర్హతను పొంది ఉండాలి కదా. మా స్వభావము మూలంలో జంతువుల వంటిదే. దాన్ని జయిస్తేనే తప్ప ఆ సత్యాన్ని దర్శించగలమనే నమ్మకం పెట్టుకోలేము. మహారాజు గారు తన పద్ధతిలో చెబుతున్నారు, ఆ జంతువుని
దాని మానాన్ని వదిలేయి నువ్వెవరో నీవు గుర్తించు. ఇదండి. ఆ జంతువుని ఏం చేయాలి అంటే జంతు ప్రవృత్తి, జంతువుల్లాగా ఆహార నిద్ర మైథములు భయము ఇట్లాంటివి పెట్టుకొని కూర్చోవటం, అది కదా మా ప్రవృత్తి అని ఆయన అంటుంటే, ఆ జంతువును వదిలేసేయి, నీ అసలు స్వరూపం ఏంటో గుర్తెచ్చుకో. రోజువారీగా జరిగే ప్రతి సంఘటనని నిన్ను నీవు గుర్తు చేసుకోవటం కోసంగా ఉపయోగించు. అక్కడ నీకు కనపడే సాక్షి అది జంతువు కాదు, దేవుడు కాదు. చూడండి, చాలా గొప్ప సూత్రం, కొత్తదేం కాదు. పరిశీలించుకోవడం అంటే ఎట్లా పరిశీలించుకోవాలి? ప్రతి సంఘటనని చురుకుగా చూస్తూ అది నీకంటే వేరేనట్టుగా, ఏమిటిది, ఎందుకు ఇట్లా జరుగుతోంది, జ్ఞాపకాల వల్ల ఇది వస్తోంది, ఇంకో జ్ఞాపకం వల్ల ఇట్లా అనిపిస్తోంది, ఈ రెండింటికి ఘర్షణ జరుగుతోంది, వీటినన్నిటిని నువ్వు గమనిస్తూ ఉంటే సాక్షి స్వరూపం బయటపడుతుంది. అది మహారాజు గారు చెప్పింది. జంతువుని తీసేయాలి, చంపేయాలి, మార్చేయాలి అది కాదు. నీ అసలు స్వరూపాన్ని నువ్వు గమనించటం మొదలు పెడితే, అంటే సాక్షిగా ఉండగలిగితే, ఇక జంతు ప్రవృత్తి అంటే కింది స్థాయి మానసిక ప్రవృత్తిని మార్చాలని ప్రయత్నం చేయనక్కర్లేదు. అది చెప్తున్నారు. నువ్వు జంతువువి కాదు, దేవుడివి కాదు, రెండు నువ్వేను. అన్నిటికీ మూలమైన సత్పదార్థము నువ్వు. ఈ అవగాహనలో అంటే జ్ఞానంలో స్థిరంగా నిలబడి ఉండు. అంటే జంతువును పట్టించుకోకుండా, జంతువుకు కూడా మూలమైనటువంటి చైతన్యాన్ని నేను అనే స్థితిలో ఉండు అంటున్నారు. ఆయన మళ్లీ ప్రశ్న, ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలా, అది అటువంటిది అని మరిన్ని రుజువులు వద్దా? మహారాజు గారు, నీ జ్ఞానం అవగాహనయే రుజువును చూపిస్తుంది. అసలైన నీవు ఉన్నావు అనటానికి ఇంకా ఏం రుజువు కావాలి నీకు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను నువ్వు చూస్తూనే ఉంటావు. ఏ సమయంలోనైనా నువ్వు ఉండనే ఉంటావు. అంటే నేను అన్న భావం ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, ఏ సమయంలో అయినా ఏ కాలంలో అయినా ఉంటుంది కదా అన్నారు. ఇంకా రుజువేంటి నీకు? ప్రశ్న. కానీ నేను సర్వవ్యాపిని, అంటే అంతా నిండి ఉన్న స్వరూపాన్ని, ఎల్లప్పుడూ ఉండే శాశ్వతమైనటువంటి స్వరూపాన్ని కాదు కదా. నేను ప్రస్తుతం ఇక్కడ మాత్రమే ఉన్నాను, ఇప్పుడు మాత్రమే ఉన్నాను. మహారాజు గారు తన పద్ధతిలో చెప్తున్నారు. మంచిదే, ఇక్కడ ఇప్పుడు అనేవే ఎల్లప్పుడూ ఉంటాయి. చూడండి, మహారాజు గారి యుక్తి తర్కం. ఆయన పెద్ద చదువులు లేవంటారు, మరి ఎంత గొప్ప తర్కం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు అనేది ఎప్పుడూ ఉంటుందన్నారు. ఎప్పుడు నువ్వేం మాట్లాడినా ఇప్పుడు 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 అంటూ మాట్లాడుతున్నావు. అంటే ఆ ఇప్పుడు అనేది ఎప్పుడు ఉన్నట్టే. అట్లా ఇక్కడ 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 నువ్వు ఎక్కడున్నా సరే నేను ఇక్కడున్నానంటావు. ఏ ఊరు పోయినా నేను ఇక్కడ ఉన్నానంటావు. ఆ ఇక్కడ అనేది అన్ని చోట్ల ఉన్నట్టే. ఇదండి గొప్ప తర్కం. నేను భావాన్ని దాటి వెళ్ళు, అప్పుడు దేశము కాలము నీలో ఉన్నాయి. నువ్వు ఒక దేశంలో ఒక కాలంలో ఉండటం కాదు. అంటే ఇది ఫలానా ఊరు, ఫలానా కాలం, ఇంత సమయం, ఇవన్నీ మనస్సులో అనిపించేటటువంటి భావాలే. దీన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఆత్మానుభవానికి కావలసిన అవరోధం తొలగిపోతుంది. సారాంశం ఏంటి? ఇవన్నీ బాహ్య పరిస్థితులు. అందులో ఒక చిన్న అణువులాగా నేను ఫలానా చోట ఫలానా కాలంలో ఉన్నాను అనుకోకుండా, దేశము కాలము అనేవి కూడా నా మనస్సులో కలిగే భావాలే అన్న స్థితిని నువ్వు నిలబెట్టుకుంటూ ఉండు.
మళ్ళీ ప్రశ్న, ఈ అవగాహనకు కూడా అతీతమైన ఆత్మానుభవం ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్న అనుభవాలకు మించింది ఏదైనా ఉంటుందా అంటే మహారాజు గారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. చూడండి ఎంత గొప్ప ఉదాహరణ. ఎక్కడ పట్టుకొచ్చారో మరి అయినా ఎక్కడ విన్నారో గాని, నువ్వు అంతా పులులతో నిండి ఉన్న ఒక దట్టమైన అరణ్యంలో ఉన్నట్లు ఊహించుకో. అయితే నువ్వు ఒక గట్టి ఇనప బోనులో ఉన్నావు. అవన్నీ నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే అవి నేమీ చేయలేవు అనే దృష్టితో నీవు నిర్భయంగా ఉండగలుగుతావు. తరువాత ఆ పులులన్నింటినీ ఆ బోనులో పెట్టి నువ్వు అడవిలో నిర్భయంగా తిరుగుతూ ఉండొచ్చు. చివరగా ఆ బోను మాయమవుతుంది. నువ్వేమో పులుల మీద ఎక్కి స్వారీ చేస్తూ ఉంటావు. చూడండి ఒక గొప్ప దృష్టాంతం. దీని అర్థం ఏంటి? నువ్వు బోను లోపలుండి అడవిలో ఉన్న పులులను చూస్తూ ఉన్నావు. ఇది సాక్షిభావానికి గుర్తండి. అంటే నువ్వు దేని పట్టించుకోకుండా, బయట వస్తువుల చేత ఏం భయపడకుండా, నాకేం కాదులే అన్న దృష్టి గట్టిగా పెట్టుకుని అసంగం సాక్షి. ఆ భావంలో ఉంటే బోన్లో ఉండి బయట ఉన్న పులులను చూస్తూ ఉన్నట్టు. రెండవ స్థితి ఏం చెప్పారు? వాటన్నిటినీ బోన్లో పెట్టి నువ్వు అడవిలో నిర్భయంగా తిరుగుతూ ఉండు. అంటే అంతటా ఉన్నటువంటి స్వరూపము నేను అనే అవగాహనకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జీవులు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా నాలోనే తిరుగుతూ ఉన్నాయి, నన్నేం చేస్తాయి అన్నట్లుగా ఉండటం. ఇక మూడవ స్థితి వాటి మీద ఎక్కి స్వారీ చేయటం. అంటే అవన్నీ నాలో నుంచి వస్తున్నాయి, అంతా నేనే, నాకేం కాదు, వాటితో నేను ఆడుకుంటున్నాను లీలామాత్రంగా, వినోదంగా, ఈ ప్రపంచం నన్నేం చేయదు అన్నట్లుగా ఉండటం. మూడు స్థితులు అనమాట. సాక్షి స్థితి, అంతా నేను అన్న స్థితి, తరువాత అది ఇది ఏమనుకోకుండా ప్రపంచం మొత్తాన్ని అట్లా వినోదంగా, లీలగా, క్రీడగా చూస్తూ ఉండటం. మళ్ళీ ప్రశ్న, ఇటీవల నేను ఒక యోగి తన అనుభవాల్ని గురించి వ్రాసిన పుస్తకాన్ని చదివాను. దాని నిండా ఆయనకు వచ్చిన దివ్య దర్శనాలు, దివ్య శబ్దాలు, రంగులు, రాగాలు మొదలైనవన్నీ వర్ణించుకుంటూ వచ్చాడు. అది మనస్సును వినోదం కలిగించడానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ చివర్లో అవన్నీ తుడిచిపెట్టుకుపోయి ఒక నిర్భయమైన భావం మాత్రం మిగిలి ఉండింది అని ఆ యోగి గారు రాసుకున్నారని. ఈ విధంగా అటువంటి అనుభవాలన్నింటి ద్వారా వచ్చి చివరి నిశ్శబ్ద స్థితిని చేరుకున్నవాడు దేనికి భయపడక్కర్లేదు. అయినా ఇటువంటి అద్భుతాలు ఉన్న ఆ పుస్తకం నాకెట్లా ఉపయోగిస్తుంది అనే ప్రశ్న నాకు వస్తోంది. అంటే ఆయన అనుభవాలు అట్లా ఉన్నాయి, అట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి రాస్తే నాకేంటి ఉపయోగం? ఎవరో వెళ్ళొచ్చారు, నేను హిమాలయ పర్వతాలు ఎక్కువచ్చాను, అది చూశాను, ఇది చూశాను, అమెరికా వెళ్ళొచ్చాను, అది చూశాను, ఇది చూశాను, హిందూ మహాసముద్రం లోపలికి దూరి అక్కడ ఉండేటువంటి జంతువులన్నింటినీ చూసి వచ్చాను, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు అనుకోండి. అటువంటి కూడా రాస్తూ ఉంటారు, చాలా పుస్తకాలు వస్తూ ఉంటాయి. కాసేపు కాలక్షేపం, మంచి వినోదం కలుగుతుంది. ఇది కూడా అంతే కదా అంటున్నాడు ఆయన. మహారాజు గారిని చెప్తున్నారు, అంతే కదా, బహుశా నీకు దాని మీద ఏమీ ఆసక్తి కలిగి ఉండకపోవచ్చు, మరికొందరికి ఆకర్షణ కలిగి ఉండొచ్చు, ఒక్కొక్కరి దృష్టి వేరుగా ఉంటుంది. కానీ అందరికీ సమానమైనటువంటిది ఏంటి?
వారి ఉనికి నేను అన్న భావమే చివరి విషయం. నేనెవరు అనేదే అందరూ అన్వేషించి సమాధానం పొందవలసిన ప్రశ్న. అదండి. ఆ అనుభవాలు నీకు నచ్చలేదు, నీకు అవసరం లేదనుకుంటున్నావు. కొంతమందికి అవి నచ్చి ఆ రకంగా ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరిష్టం వారిది. అయితే అందరికీ సమానంగా రావాల్సిన స్థితి నేనెవరు అన్న అన్వేషణకే అన్నారు. ఎందుకు అట్లా అంటే, ఎవరు ఏ మార్గంలో ఏ రకమైన సాధన చేసినా, ఏ రకమైన అనుభవాలు పొందినా అందరికీ సమానమైన సాధన ఏంటంటే, ఆ సాధనలు చేసేదెవరు అంటే నేనెవరు. ఇది అందరికీ సమానమే. మళ్ళీ ప్రశ్న, అందరికీ ఒకే సమాధానం వస్తుందా అంటే ఏంటి? ఆ యోగి గారి అనుభవాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు అనొచ్చు. మరి నేనెవరు అన్న దాని సమాధానం అందరికీ ఒకటేనా అంటే, మహారాజు గారు చెప్తున్నారు, సారంలో అది ఒక్కటే, కానీ దాన్ని వివరించడానికి వేరువేరు పద్ధతులు ఉండొచ్చు. అంటే అందరికీ ఒకే అనుభవం కలుగుతుంది, కానీ ఏమవుతుంది? చెప్పే పద్ధతులు తేడా ఉండొచ్చు. ఒక గురువు ఆ విషయాన్ని ఈ రకంగా చెప్తే ఇంకొకరు ఇంకొక రకంగా చెప్తారు. అంటే ఏంటి? ఆత్మజ్ఞాన విషయంలో కూడా చెప్పే పద్ధతుల్లో కొంచెం తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు మనం చూసాం, రమణ మహర్షి గారు అదే చెప్తున్నారు, నిసర్గదత్త మహారాజు కూడా అదే చెప్పారు. కొంచెం తేడా ఉండొచ్చు. పైపైన భాషలో వినేవాళ్ళకి సారం ఏమిటి అని చూస్తే రెండు ఒకటే. ప్రతి అన్వేషకుడు ఏదో ఒక పద్ధతిని అంగీకరిస్తాడు, లేక తానే ఏదో కొత్తది కనిపెడతాడు. అది అతనికి సరిపోతుంది. దాన్ని శ్రద్ధతో ప్రయత్నంతో పాటిస్తాడు. అతనికి కొన్ని ఫలితాలు కనపడతాయి, అతను ఊహించుకున్నట్టో అతనికి కావలసిన విధంగానో. ఆ అనుభవాలని మాటల రూపంలో పెడతాడు. దాన్ని ఒక పద్ధతిగా, అంటే ఒక యోగ పద్ధతి అన్నట్లుగా తయారు చేసి తరువాత ఒక పరంపరని సృష్టిస్తాడు. తన యోగ పద్ధతిలో చాలా మందికి శిక్షణ ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా జ్ఞాపకాలు, ఊహల మీద ఆధారపడినవే. ఈ పద్ధతులన్నీ పనికిరానివి అని కావు, అట్లాగే తప్పనిసరి అని కూడా కాదు. చూడండి, పనికిరానివి కాదు, తప్పనిసరి కాదు. అంటే ఏంటి? 100,000 పద్ధతులున్నా కొంతమందికి సరిపోతుంది. ప్రతి పద్ధతి కొంతమందికి సరిపోతుంది. అందువలన దేన్ని తప్పు అనటానికి లేదు, కాదు ఆ విధంగా చేసి తీరాలి అనటానికి కూడా లేదు. ప్రతి పద్ధతిలోనూ కొంత అభివృద్ధి సాగుతుంది. తరువాత అభివృద్ధి కోసం అన్నిటినీ విడిచివేయవలసి వస్తుంది. అంటే ఇది పద్ధతి, ఈ సాధన, ఈ కృషి, ఈ అభ్యాసం ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతసేపటికి అవే ఉంటాయి, కానీ అంతిమ లక్ష్యమైనటువంటి నిరాకార, నిర్వికార, నిశ్శబ్ద, మౌన, అసంగ ఇట్లాంటి మాటలతో చెప్పగలిగిన ఆ తత్వాన్ని గ్రహించలేం. అందువల్ల ఏ పద్ధతి అయినా కొంతవరకు ఉపయోగిస్తుంది, చివరికి వాటిని వదిలేయాలి అంటున్నారు. సరి అయిన గురువు అయితే ఇది పద్ధతి, ఇట్లా ఉండాలి అని తన భావాలని, తాను చేసిన సాధనల్ని శిష్యుల మీద రుద్దటానికి ప్రయత్నం చేయడు. మరేమంటే అంతకుముందే శిష్యుల్లో ఉండేటటువంటి భావాలని, అలవాటుపడ్డ పద్ధతుల్ని, ప్రవర్తనల నుండి
విడుదల పొందాలి అని చెప్తాడు. అంటే చివరి మెట్టు అనమాట అండి జ్ఞాన మార్గంలో. అన్నిటినీ వదిలేసి నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛ అంటే మళ్ళీ ప్రాపంచికమైన స్వేచ్ఛ కాదు, మనస్సులో అసంగంగా సాక్షిమాత్రంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండమని, శ్రద్ధతో ఉండమని, జీవితం ఏ రకంగా నడిపిస్తుందో అట్లా నడుస్తూ ఉండమని, కొన్నిటిని అనుభవించడం, కొన్నిటి ద్వారా బాధపడటం లేకుండా ఉండాలని, అన్నిటినీ అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ పోవాలని బోధిస్తాడు ఎవరు? అసలైన గురువు. సరైన గురువు వద్ద శిష్యుడు నేర్చుకోవడం ఎలాగూ అన్నదాన్ని నేర్చుకుంటాడు. కొన్నిటిని గుర్తు పెట్టుకుని వాటిని విధేయతతో పాటించడం కాదు, తాను స్వయంగా నేర్చుకోవాలి. సత్పురుషుల సహవాసం, అదే సత్సంగం అంటాం. అది ఒక సాధకుణ్ణి ఒక మూసలో పోసినట్లుగా ఒక పద్ధతిలో తయారు చేయదు. అన్ని పద్ధతుల నుండి విముక్తిని కల్పిస్తుంది. ఇది అసలైన సత్సంగం అంటున్నారు. దేని మీదైనా ఆధారపడవలసి వస్తే అటువంటి పద్ధతుల్ని కొంచెం అనుమానించవలసి వస్తుంది. గురువుకి శరణాగతి పొందు అని చెప్పే చాలా పద్ధతులు చివరికి నిరాశ నిస్పృహల్ని కలిగిస్తాయి. అయితే శ్రద్ధ కలిగిన సాధకుడు మాత్రం వీటన్నిటి నుంచి ఏదో ఒక సమయంలో బయటపడి అనుభవాల నుంచి నేర్చుకుని సరియైన పద్ధతి అంటే ఆత్మజ్ఞానంలోకి రాగలుగుతాడు. మళ్ళీ ప్రశ్న, కానీ ఆత్మ సమర్పణ శరణాగతి అనేది చాలా విలువైనది కదా అంటే మహారాజు గారు చెప్పిన దాంట్లో శరణాగతి అనేది కూడా అంత గొప్ప కాదు అన్నట్టు చెప్పారు. ఒక్కోసారి మహారాజు గారు శరణాగతి పొందాలి, నేను నా గురువుకి శరణ పొందాను అని కూడా చెప్తూ ఉంటారు. ఆ రెండింటికి తేడా అంటే ఇప్పుడు వస్తోంది. ఆయన ప్రశ్నించాడు, శరణాగతి ఆత్మసమర్పణకు కూడా దానికి ఉండవలసిన విలువ ఉంది కదా అంటే మహారాజు గారు చెప్తున్నారు, ఆత్మసమర్పణ అంటే తనకున్న అన్ని అభిప్రాయాలు ఆకాంక్షలను త్యాగం చేయడం. దాన్ని ప్రయత్నించి చేయడం కుదరదు. నీ స్వరూపాన్ని నీవు చక్కగా గుర్తించినప్పుడు ఆ శరణాగతి దానంతట అది వస్తుంది. మాట మాత్రంగా ఆత్మసమర్పణ కొంచెం భావంతో కలిసినా సరే పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ సమర్పణ తట్టుకోలేని ఒత్తిడి వచ్చినప్పుడు భగ్నమైపోతుంది. అంటే సమర్పణ అంటూ ఉంటారు. తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇదంతా మనకు వద్దులే అని ఆ గురువుని పద్ధతిని కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏంటి? సమర్పణ అంటే ఏంటో తెలియకుండానే వాళ్ళు చేసేస్తున్నారు. సమర్పణ అంటే తన గురించి తను ఆలోచించకూడదు. అందువల్లనే మహారాజు గారు చెప్పారు, నీ స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటే బాహ్య పరిస్థితులు ఎట్లా ఉన్నా నీవు హాయిగానే ఉంటావు. అంటే అన్నిటినీ వదిలేసి లోన హాయిని పొందుతావు. అదే అసలైన శరణాగతి. మళ్ళీ ప్రశ్న, నేను ఒకసారి ఒక పర్వతం నుంచి కిందికి జాలువారుతూ ఉండే వాగును చూచాను. అది రాళ్ల మధ్యగా ప్రవహిస్తోంది. ఒక్కొక్క రాయి దగ్గర ఒక్కొక్క రకమైన శబ్దం వినపడుతోంది. అది ఆ రాయి యొక్క పరిమాణం ఆకారాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది అక్కడి నుంచి వచ్చే శబ్దం. ఈ పోలికలో చెప్పగలిగినట్లు
జీవితం లేక ప్రాణం అనేది ఒక్కొక్క మనిషి మీద పడ్డప్పుడు ఒక్కొక్క రకమైన ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది కదా అన్నాడు. కొంచెం గంభీరంగా అడిగాడు ప్రశ్న. అంటే అంతా ఒకటే, దేవుడు అనండి, ఇక్కడ ప్రాణము జీవనము ఇట్లా అన్నాడు. అది ఒకటే శక్తి. మనము పరమాత్మ అనుకున్నాం. పరమాత్మ లేక శుద్ధ చైతన్య శక్తి ఒకటే. ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క వ్యక్తి మీద పడ్డప్పుడు ఒక్కొక్క రకమైన ప్రవర్తన అటు నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఎట్లా ఆ కొండ వాగు ఒక్కొక్క రాయి మీద పడ్డప్పుడు ఒక్కొక్క శబ్దం వచ్చినట్లుగా ఒకే జీవన శక్తి ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉంటుంది అని పోలిక చెప్పాడు ఆయన. మహారాజు గారు ఏమంటున్నారు, నీకు వినిపించే శబ్దాలు, దాన్ని కలిగించే నీరు వేరు కావు. ఆ శబ్దాల వల్ల కలిగిన అనుభవమే నీటిని గుర్తించేటట్లు చేస్తుంది. అట్లాగే చైతన్యం, వ్యక్తి చైతన్యం, అహంకారం అనుకోవచ్చు, అది ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటుంది. ఇక్కడ మహారాజు గారు ఈ ఉదాహరణతో చెప్పింది ఏంటంటే, రాళ్లు మొదలైనవేవి అడ్డం లేకుండా ఒక ప్రవాహం అలా సాఫీగా సాగిపోతూ ఉంటే అది శుద్ధ చైతన్యం వంటిది. రాళ్లు మొదలైనవి అడ్డం తగిలినప్పుడు అక్కడ కాస్త చప్పుడు చేసుకుంటూ అటు ఇటు వంకర్లు తిరుగుతూ పోతూ ఉండటం అనేది శుద్ధ చైతన్యంలో మార్పు వచ్చినట్లు కనపడటం, అది వ్యక్తి చైతన్యం అవుతుంది. అంటే శుద్ధ చైతన్యం ప్రకృతితో, శరీరాల వంటివి, వాటితో కలిస్తే అప్పుడు ఈ వ్యక్తి చైతన్యం లేక అహంకారం అనేది పుట్టుకొస్తోంది. ఆయన మళ్ళీ ప్రశ్న, అవి రెండా లేక ఒకటా? ఇది చైతన్యం, శుద్ధ చైతన్యము వ్యక్తి చైతన్యం అంటున్నారు, అవి రెండా ఒకటా అని. మహారాజు గారు చెప్తున్నారు, అది చెప్పే పద్ధతిని బట్టి ఉంటుంది. ఒకటి అనొచ్చు, రెండు అనొచ్చు, మూడు అనొచ్చు. అంటే శుద్ధ చైతన్యం, వ్యక్తి చైతన్యం, ప్రకృతి అని కూడా అనొచ్చు. సాధనలో మూడు రెండుగా అవుతాయి, రెండు ఒకటిగా అవుతుంది. అంటే మనసులో వచ్చే చలనాలు అవే బాహ్య పరిస్థితులను చూపిస్తూ ఉంటాయి. వాటిని వదిలేయగలిగితే వ్యక్తి చైతన్యం సాక్షిలాగా అనిపిస్తుంది. దాన్ని కూడా వేరుగా చూచినప్పుడు శుద్ధ చైతన్యం మిగులుతుంది. ప్రపంచంలో నిమగ్నమైపోయినప్పుడు నిన్ను నీవు తెలుసుకోలేకపోతావు. నిన్ను నీవు తెలుసుకోవాలంటే నీ ఏకాగ్రతను, దృష్టిని ప్రపంచం నుంచి మరలించి లోపలికి తిప్పు. కదలకుండా ఉండేటటువంటి స్వరూపము అంటే శుద్ధ చైతన్యం ఈ వ్యక్తి చైతన్యాన్ని తీసివేస్తుంది. అంటే ఉదాహరణలో చెప్తే, రాళ్లు ఉన్నాయి కాబట్టి నీరు అదంతా గుర్తిస్తున్నావు. రాయి లేకపోతే నీరు ఎట్లా పోతూ ఉంటుంది. అది శుద్ధ చైతన్యానికి పోలిక అన్నారు. అట్లాగే ఎంతకాలం నువ్వు ఈ ప్రాపంచిక విషయాల్లో మునిగిపోతూ ఉంటావో అంతవరకు నిన్ను నీవు తెలుసుకోలేవు. నిన్ను నీవు తెలుసుకోవాలంటే నీ శ్రద్ధను, ఏకాగ్రతను ప్రపంచం మీద నుండి మరలించి లోనికి త్రిప్పాలి. అంటే ఎప్పుడు చెప్పేదేనండి, బాహ్య దృష్టిని తీసేసి అంతర్ముఖ దృష్టి, నేనెవరు అన్నదాని మీద పెట్టుకోవాలి. క్రమంగా లోపల ప్రయాణం చేయాలి. మళ్ళీ ప్రశ్న, అట్లాగని ఈ ప్రపంచాన్ని నేను ధ్వంసం చేయలేను కదా? మహారాజు గారు, ఆ అవసరం లేదు. ఊరక
గుర్తిస్తే చాలు. నువ్వు చూచేది యథార్థం కాదు. బయట తోచే రూపాలు విచారణ చేస్తే లేకుండా పోతాయి. వాటికి ఆధారమైన సత్యం బయటపడుతుంది అని ఒక ఉదాహరణ చెబుతున్నారు. ఒక ఇంట్లోంచి బయటికి రావాలంటే ఆ ఇంటిని తగలబెట్టనక్కర్లేదు. నువ్వు బయటికి నడిస్తే చాలు. నువ్వు ఆ ఇంట్లోంచి బయటికి రాలేకుండా అందులోనే ఇరుక్కుని పోతే అప్పుడు అది ఒక జైలు అవుతుంది. నేను అని తన సంగతి చెప్పుకుంటున్నారు మహారాజు గారు. నేను నా వ్యక్తి చైతన్యంలో నుంచి తేలిగ్గా బయట కొడుతూ ఉంటాను, మళ్ళీ అవసరమైనప్పుడు ప్రవేశిస్తూ ఉంటాను. అందువలన ఈ ప్రపంచం నాకు ఒక ఇల్లు లాంటిదే గాని కారాగారం అంటే జైలు లాంటిది కాదు. అంటే నీతో మాట్లాడటం, ఆ పనులు ఈ పనులు చేయటంలో నేను కూడా వ్యక్తి చైతన్యం అహంకారంతో ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ నేను అందులో తేలిగ్గా బయటికి రాగలను. నేనెవరు అనగానే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇరుక్కుని ఉండటం కాదు అని తన సంగతిని ఉదాహరణగా చెప్పారు. అంటే అందరూ కూడా అటువంటి స్థితిని పొందటం కోసం ప్రయత్నం చేయాలి. ప్రపంచ వ్యవహారాలు చేస్తూ ఉన్నా ఎప్పుడంటే అప్పుడు ఈ ఇంట్లోంచి బయటకు వచ్చేసినట్లు. ఈ శరీరం అనే ఇంట్లో నుంచి బయటకు వస్తే ఉంటుంది, ఆకాశం చిదాకాశంలో ఉండిపోవాలి. మళ్లీ ప్రశ్న, అసలు అంతిమంగా ఒకటి చెప్పండి, నాకు ప్రపంచం అనేది ఒకటి ఉందా లేదా? మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు చూచేదంతా నీ స్వరూపమే, కానీ అంతకంటే వేరుగా ఏమీ ఉండదు. దానికి నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టు, ఆ పేర్ల వల్ల యథార్థం మారదు. ప్రారబ్ధ కర్మ అనే ఫిల్మ్ ద్వారా వచ్చేటటువంటి వెలుతురు తెర మీద బొమ్మల్ని చూపిస్తూ ఉంటుంది. నువ్వెవరు? చూచేవాడివి. ఆ వెలుతురు, ఆ బొమ్మలు, తెర అన్నీ నువ్వే అన్నారండి. ఇది అంతిమమైనటువంటి మాట అన్నమాట. చివరికి వచ్చేటప్పటికి ఉన్నదొకటే. తెర అన్నా, వెలుతురన్నా, చూచేవాడన్నా, బొమ్మలన్నా, ఫిల్మ్ అన్నా, ప్రారంభం అంతా ఒకటైపోతుంది అక్కడ. తరువాత అధ్యాయం 93. ప్రశ్న, చిన్నప్పటి నుంచి నా జీవితం పరిపూర్ణంగా లేదు, అంటే ఏదో కొరత ఉన్నట్లు నాకెప్పుడు అనిపిస్తూ ఉండేది. స్కూలు, కాలేజీ, ఉద్యోగ, వ్యాపారాలు, పెళ్లి, సంపదలు ఇవన్నీ నేను చూస్తూ వస్తున్నాను. ఎప్పటికప్పుడు తర్వాత మెట్టులో పరిపూర్ణత వస్తుంది, ఇంకేం అక్కర్లేదు, శాంతి లభిస్తుంది అనుకుంటూ ఉండేవాణ్ణి. కానీ అది దొరకలేదు. అసంపూర్ణత అంటే ఇంకా కొరతలు, సాధించవలసిన దాన్ని సాధించలేకపోయిన భావం ఇంకా ఇంకా పెరుగుతూ వస్తోంది. దాని మహారాజు గారి సమాధానం, ఈ శరీరం ఉన్నంత వరకు, శరీరంతో తాదాత్మ్యం అంటే శరీరమే నేను అన్న భావం ఉన్నంత వరకు ఇటువంటి నిస్పృహ తప్పదు. అంటే ప్రపంచంలో ఏదో చేసి పరిపూర్ణతను సంపాదిస్తాం అంటే కుదరదు అంటున్నాడు. నిన్ను నీవు శరీరం కంటే పూర్తిగా వేరైన వాడిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రపంచంలో బాధలు, భయాలు, కోరికల నుండి విశ్రాంతిని పొందుతావు. ఎందుకంటే అవన్నీ
నేను శరీరం అన్న భావంలో నుంచి ఉత్పన్నమైనవే. కోరికల్ని తృప్తిపరుస్తూ ఉండటము, భయాల్ని తొలగించుకుంటూ ఉండటము చేస్తూ పోతే అంత మాత్రం చేత అసంతృప్తి తీరదు. ఆత్మజ్ఞానం మాత్రమే నీకు సహాయం చేస్తుంది. ఆత్మజ్ఞానం అంటే నా ఉద్దేశం నీవు కాని దానిని తెలుసుకోవటమే. నువ్వు ఏది కాదో దాన్ని తెలుసుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు. అదే అంతిమమైనటువంటిది, అంటే చివరి మెట్టు. ఇక నువ్వెవరు అన్నదాన్ని విచారిస్తూ పోతే దానికి ఇక అంతం లేదు. నువ్వు దాన్ని చూస్తూ ఉన్న కొద్దీ దాని అనుభవం ఇంకా ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇక్కడ చెప్పిందేంటి, నువ్వు ఏది కాదో ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసేయచ్చు. తర్వాత ఏది నువ్వు అంటే ఒక అనుభవం, ఆ అనుభవం పెరుగుతూ 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 వస్తుంటుంది. ఎట్లాగూ ఇంతకుముందు మహారాజు గారు చెప్పిందే, సాక్షి నేను, శుద్ధ చైతన్యం నేను, దానికి కూడా అతీతమైనటువంటి ఉత్త ఉనికిని నేను, ఇతర చెప్పడానికి వీలేదు అటు నిశ్చల స్వరూపం. ఇటువంటి భావాలు కలుగుతూ పోతాయి నీ గురించి నీకు. మళ్ళీ ప్రశ్న, ఆ విధంగా శరీరం నేను కాదు అన్న భావం, శరీరం ద్వారా కలిగేటటువంటి వాటన్నిటినీ వదిలించుకోవడము, నేనెవరు అని తెలుసుకోవటం కుదరాలంటే మనకి మరొక రకమైన తల్లిదండ్రులు, పాఠశాలలు, కాలేజీలు, సంఘము కావలసి ఉంటాయి. అంటే అందరూ కూడా పుట్టినప్పటి నుంచి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అవి నేర్పుతారే గాని నువ్వు శరీరం కాదు అన్నది ఎవరు చెప్పరు కదా. అందుకని ఈ ప్రస్తుతం ఉన్న సంఘంలో మీరు చెప్పిన మాటలు నేర్చుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది తద్వారా పరిపూర్ణత పొందటం కుదరదు అంటున్నారండి. మహారాజు గారు చెబుతున్నారు, నీ పరిస్థితుల్ని నువ్వు మార్చలేవు, కానీ నువ్వు వాటి చూచే ధోరణిని మార్చుకోవచ్చు. అంతగా అవసరం లేని ఎన్నో ఎన్నో విషయాలని నువ్వు పట్టించుకోకుండా ఉండవచ్చు. బాగా అవసరమైన వాటినే పట్టించుకోవటం అంతవరకు చాలు. అంటే సామాన్య సాధకులకు చెప్పే మాట అండి. నీకు కావాల్సిన ఏది నీకు కనీస అవసరమో దాన్ని చూసుకో, తక్కిన వాటిని పట్టించుకోకుండా ఉండు. ఆ విధంగా క్రమక్రమంగా దేహ తాదాత్మ్యాన్ని తీసుకోవచ్చు అని ఆయన అంటున్నాడు. నాకు కావాల్సింది సత్యం, శాంతం కాదు. మహారాజు గారు, నువ్వు శాంతిని పొందితేనే తప్ప సత్యాన్ని చూడలేవు. సరి అయిన అవగాహన కోసం నిశ్చలమైన మనస్సు కావాలి. ఆ సరి అయిన అవగాహన ఆత్మసాక్షాత్కారం కలిగిస్తుంది. అంటే సత్యము శాంతము వేరు కాదు, రెండు ఒకటే దాదాపు అన్నట్టు చెప్పారు. మళ్ళీ ప్రశ్న, నేను ఎన్నో పనులు చేయవలసి ఉంది, ఇంకా నా మనస్సుని అటు నిశ్చలంగా పెట్టి కూర్చోవడం ఎట్లా కుదురుతుంది? మహారాజు గారు, ఈ సమస్య ఎందుకు వస్తుందంటే నేను కర్తను అనే మిథ్యా అభిమానం వలన. యథార్థంలో పనులన్నీ జరుగుతూ వస్తున్నాయి, నీ చేత కాదు. అంటే నువ్వుగా చేసేవాడివి, అవే జరుగుతున్నాయి.
మళ్ళీ ప్రశ్న, నేను జరిగేటటువంటి వాటి ఇష్టం వచ్చినట్టు జరగనిస్తూ పోతే ఆ పనులు నేను అనుకున్న విధంగా జరుగుతాయని ఎట్లా? నాకు కావలసిన రీతిలో వాటిని మలుచుకుంటూ ఉండటం తప్పనిసరి అవుతుంది. అంటే వాటి ఇష్టం వచ్చినట్టు పోనీయకుండా నా ఇష్టం వచ్చినట్టు వాటిని చేయాలి కదా అంటున్నాడు మహారాజు గారు. నీలో చెయ్యాలి అనే కోరిక కూడా దానంతరదే కలుగుతుంది. అది నెరవేరకపోవటం కూడా అదే జరుగుతుంది. అంటే బయట కర్మకు నువ్వు కర్తవు కావు, లోపల నేను చేయాలి కదా అనిపించేటటువంటి భావానికి కూడా నువ్వు కర్తవు కావు. అది నెరవేరకపోవటం అనే వాటిని నువ్వు మార్చలేవు. నువ్వు అనుకోవచ్చు, నేను ప్రయత్నం చేస్తాను, కృషి చేస్తాను, నానా యాతన పడతాను అనుకోవచ్చు. కానీ అదంతా జరుగుతూ వస్తుంది. దాని ఫలితాలు కూడా అవే వస్తాయి. నీ వల్ల ఏదీ జరగలేదు, ఏదీ నీ కోసము కాదు. ఈ జరిగేవన్నీ సినిమా తెర మీద ఉండే బొమ్మల వంటివే. దానికి ఆధారమైన వెలుతురులో ఏదీ ఉండదు. నిన్ను నీవు ఏదిగా చూసుకుంటున్నావు అంటే వ్యక్తి, అది కూడా ఏ బొమ్మలు లేని వెలుతురు మీదనే ఆధారపడుతుంది. ఇక్కడ వెలుతురు అంటే చైతన్యం అండి. ఉదాహరణలో తెర మీద పడే వెలుతురు మనకు సంబంధించి శుద్ధ చైతన్యం మనస్సు ద్వారా రకరకాలు తోపింపజేస్తున్నది. నేననే భావం కూడా అక్కడే కలుగుతోంది. కానీ నువ్వు ఆ వెలుగు మాత్రమే. అంటే అందులో నేను అన్న భావం లేదు, నేను కర్తను అనే భావం అసలే లేదు. మళ్ళీ ప్రశ్న, నేను ఆ వెలుతురు మాత్రమే అయ్యుంటే దాన్ని నేను ఎందుకు మర్చిపోయాను? మహారాజు గారు, నువ్వు మరచిపోలేదు. తెర మీద ఉన్న బొమ్మ మర్చిపోయినట్లు మళ్లీ దాన్ని గుర్తు చేసుకున్నట్లు అనిపిస్తుంది. తెర మీద ఉన్న బొమ్మలో అంటే ఏంటండి, నేననేది కూడా ఒక బొమ్మే. నేను ఎందుకు మర్చిపోయాను అనిపించడం కూడా తెర మీద ఉన్న బొమ్మకే. అట్లా చెప్తున్నారు. నీవు కలలో ఒక పులి అయినట్లు చూస్తే అంత మాత్రం చేత నువ్వు మనిషివి కాకుండా పోవు. ఎప్పుడు మెలకు రాగానే తెలుస్తుంది నేను పులిని కాదు మనిషినే అని. అదేవిధంగా తెర మీద బొమ్మలాగా కనిపించడానికి ఆధారమైన శుద్ధమైన ఆ వెలుగు మాత్రమే నీవు. శుద్ధమైన ఆ వెలుగే తెర మీద పడే బొమ్మగాను, తిరిగి ఆ బొమ్మ వెలుతురుతో కలిసిపోవటంగాను కనిపిస్తుంది. అంటే నేను ఇప్పుడు మర్చిపోయాను అనుకోవటం, నేను మళ్లీ ఆ వెలుగుతో కలిసిపోవాలనుకోవటం, కలిశాను అనుకోవటం, ఇదంతా కూడా తెర మీద జరిగేదే. అసలేంటి, నీకేం కాల. అది అంతిమంగా చెప్పే మాటనే. నువ్వు మర్చిపోలేదు, నీకేమీ కాలేదు, నువ్వెప్పుడూ అదే. మళ్లీ ప్రశ్న, అన్నీ వాటంతా జరుగుతూ ఉంటే ఇక నేనెందుకు బాధపడాలి? మహారాజు గారు, ఖచ్చితంగా అదే. స్వేచ్ఛ అంటే ఆందోళన నుండి స్వేచ్ఛ. అంటే నువ్వు చెప్పింది రైట్ అయిన అబ్బాయి అంటున్నారండి. అన్ని వాటంతా జరుగుతున్నాయి, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఆందోళన? నీవు ఏ ఫలితాన్ని అంటే కర్మల యొక్క ఫలితాన్ని మార్చలేవు అని గుర్తించి నీ కోరికలకి భయాలకి
విలువ ఇవ్వకు, వాటిని పట్టించుకోకు, వాటిని రానియ్యి పోనియ్యి. ఆసక్తితోటి ఏకాగ్రతతోటి వాటిని పోషించకు. ఇదండి ముఖ్యమైన విషయం సాధకుడు గమనించవలసింది. అన్నీ వస్తుంటాయి, అలవాటు చొప్పున కోరికలు, భయాలు, రాగం, ద్వేషం ఇట్లాంటి వస్తూ ఉంటాయి. కాసేపు ఆగి దాన్ని ఇంకా పట్టించుకుని పరిశీలించి ఇదేమిటని వెనకవి ముందువి జ్ఞాపకాల సహాయం అని చెప్పారు కదా, ఊహించుకుంటూ ఉంటే అది పెరుగుతుంది, దాన్ని పోషించినట్లు అవుతుంది. నాకు మొక్కకి నీళ్లు పోయకుండా ఉంటే అది వాడిపోతుంది. అలా వచ్చిన వాటిని చూస్తూ ఉండు, పోషించకు. మళ్ళీ ప్రశ్న, ఏం జరుగుతుందో నేను దాన్ని పట్టించుకోకుండా ఉంటే నేను ఏ విధంగా బతకాలి? మహారాజు గారు, ఈ ప్రశ్న ఎట్లా ఉందంటే, నేను కల కనటం మానేస్తే తర్వాత ఏం చేయాలి అన్నట్లు. నువ్వు ముందు మేల్కో, అప్పుడు చూడు ఏం జరుగుతుందో. అట్లాగే నీ మనస్సుని ఆపు, తర్వాత ఏం జరుగుతుందో చూడు. నువ్వు ఆందోళన పడవలసిన అవసరం లేదు. తర్వాత ఏమిటి అని అడగనక్కర్లా, ఏదో ఒకటి తర్వాత వస్తూనే ఉంటుంది. అంటే ప్రపంచం సాగిపోతూ ఉంటుంది, తర్వాత ఏంటంటే ఏదో దాంట్లో జరుగుతుంది, నువ్వు ఆలోచించక్కర్లా. ఏమొస్తుంది అని ఆలోచించకపోయినా ఏదో వస్తూనే ఉంటుంది. తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా ఆధారమైన వెలుగు నశించటం అనేది ఉండదు. అంటే ఒకే బొమ్మ పడింది, వెలుతురుకు పెద్ద నష్టం లేదు. 100 బొమ్మలు పడ్డాయి, వెలుతురు చాలా ఖర్చు అయిపోయింది, అటువంటిది ఏం లేదు అంటున్నారు. అదేవిధంగా నీ జీవితంలో జరిగే విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి, మళ్ళీ అన్నీ వాటి మూలమైన వెలుగు అంటే చైతన్యంలోకే కలుస్తూ ఉంటాయి. అంటే వాటి మీద కాస్త దృష్టి పెట్టి చూసినంతసేపు ఇట్లా 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 రకరకాలు కనిపిస్తాయి. ఒక్కసారి ఆగి చూస్తే వెలుతురు మాత్రమే ఉంటుంది, దానికి ఏ లోపం రాలేదు అని కూడా తెలుస్తుంది. మళ్ళీ ప్రశ్న, మీరు చెప్పే జీవనం అంత అద్భుతమైనదైతే అందులో అజ్ఞానం అనేది ఎలా కలుగుతుంది? మహారాజు గారు చూడండి ఏం ఉదాహరణ చెప్తున్నారు. నువ్వు ఒక రోగానికి చికిత్స చేయాలనుకుంటున్నావు, రోగిని చూడకుండానే. అంటే రోగి ఎవరు ఏంటి తెలుసుకోకుండానే ఫలానా రోగం అనగానే ఏదో మందు చెప్పాలని చూస్తున్నట్ట. నీవు అజ్ఞానాన్ని గురించి అడిగే ముందు మొదట ఎవరు అజ్ఞాని అని ప్రశ్నించుకోవద్దా? నేను అజ్ఞానిని అని నువ్వు చెప్పేటప్పుడు నువ్వు నీ భావాలని, ఆలోచనల్ని జాగ్రత్తగా పరీక్షిస్తూ పోతే అసలు అజ్ఞానం అనేటటువంటిది ఏదీ లేదు అని తెలుస్తుంది. గమనించకపోవడమే లోపం. జరిగేదాన్ని జాగ్రత్తగా గమనించు, నిన్ను ఏది బాధపడుతుందో పరిశీలించు, చాలు. ఆందోళన అనేది ఒక మానసికమైన బాధ. మరి బాధ కలిగినప్పుడల్లా దాన్ని పట్టించుకోవాలి కదా. అందరూ చేసేది అదేనండి, బాధ నొప్పి రాగానే పట్టించుకుంటారు. కానీ మహారాజు గారు ఏ అర్థంలో పడుతున్నారు? ఎందుకు బాధ కలిగింది, ఎవరికి బాధ కలిగింది అది పట్టించుకోమంటున్నారు. నువ్వు ఆ విధంగా పట్టించుకోవడం మొదలుపెట్టగానే అజ్ఞానం కరిగిపోతుంది. నువ్వు అడిగిన ప్రశ్న అంటే అజ్ఞానం ఎట్లా వస్తుంది అనే దానికి సమాధానం కోసం వెతకులాడే కంటే ఈ ప్రశ్న అడిగేదెవరు అని చూడు. అది ఎప్పుడు చెప్పేదేనండి, నేనెవరు. రమణ మహర్షి గారు చెప్పేది కూడా అదే. అజ్ఞానం ఎవరు అన్నప్పుడు అజ్ఞానం ఏంటి, ఎందుకు వచ్చింది, ఎట్లా పనిచేస్తాం అది కాకుండా ఎవరికి వచ్చింది ఈ అజ్ఞానం అని చూడమంటున్నారు. ఆయన ప్రశ్న అయితే మీరు సాధన అన్నదాన్ని ఇంత మాత్రం అంటే ఊరక గమనించడం
అన్న దాంట్లోకి తీసుకొచ్చారు. మరి ఇతర గురువులు పెద్ద పెద్ద విషయాలు, కష్టమైనవి, ఎక్కువ సమయాన్ని తీసుకునేవి అయిన సాధనలు చెప్తూ ఉంటారు ఎందుకు అని ఇతర గురువులతో పోల్చి అడుగుతున్నాడండి ప్రశ్న. దీనికి మహారాజు గారు ఎప్పుడు చెప్పేటట్లే చెప్తున్నారు. గురువులందరూ వారు ఏ రకమైన సాధన చేసి ఉత్తీర్ణులైనారో ఆ పద్ధతులనే చెప్తూ ఉంటారు. వారు ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్నే మీకు ఉపదేశిస్తూ ఉంటారు. లక్ష్యాలు ఏంటంటే మోక్షం పొందటం అనేటువంటి లక్ష్యం ఒకటైతే అది కాకుండా ఇతర లక్ష్యాలు కూడా పెట్టుకుంటారు. ఏదో దివ్య దర్శనం కావాలి, పరమాత్మ ఈ మంత్రాన్ని జపిస్తే ఈ దేవుడు కనపడతాడు, ఈ విధంగా సాధన చేస్తే కొన్ని శక్తులు వస్తాయి, ఈ విధంగా చేస్తే మనం ప్రపంచంలో ఖ్యాతి, సత్కారము, గౌరవము, అధికారము పొందవచ్చును. ఇటువంటి లక్ష్యాలతో కూడా ఆధ్యాత్మిక సాధనలు అనే పేరుతో చేస్తూ ఉంటారు. అది మహారాజు గారు చెప్పింది. వాళ్ళు ఏదో లక్ష్యం పెట్టుకుని వాళ్ళు తోచిన పద్ధతులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అని తన సంగతే చెబుతున్నారు. నాకైతే నేనెవరు అన్న భావం మీదనే నా దృష్టిని నిలపాలి అని చెప్పారు. అది నాకు బాగా ఉపయోగించినట్లు అనిపించింది. అందువలన నేను దాన్ని పూర్తి విశ్వాసంతో చెప్పగలుగుతాను. కానీ చాలా మంది జనం వారి శరీరాలు, మెదడు, మనస్సులు వీటన్నిటినీ పాడు చేసుకుని బలహీనపరుచుకుని వస్తే వారికి ఈ విధంగా తేలికగా గమనించు అనే మాట సరిపోదు. అటువంటి వారికి లాంఛనప్రాయంగా వారి శ్రద్ధను పెంచడానికి వీలైనది ఏదైనా ఉపాయం చెప్పాలి. ఒక మంత్రాన్ని ధ్యానించడం, లేక ఒక రూపాన్ని అంటే దేవుడి రూపము అటువంటివేవో చూస్తూ ఉండటము మొదలైనవి చెబితే వారి శరీరము, మనస్సు మరింత లోతైన పరిశీలనకు తయారవుతుంది. వీటన్నిటికీ సారాంశం ఏంటంటే పూర్తి శ్రద్ధ. నీకేం కావాలో ఇంతకుముందు చెప్పారు. ఏం కావాలో దాని మీద స్పష్టత, దానిపైన శ్రద్ధ ఉంటే తరువాత ఏది రావాలో అది వస్తుంది. సాధన అనేది పూర్తి శ్రద్ధతో చేయాలి. శ్రద్ధ అంటే పని మీద ప్రేమ అన్నారండి. అంటే ఏంటి? ఈ పని చేస్తున్నాను, ఏదో చేయాల్సి వచ్చిందిలే, ఏదో చేసి పడేద్దాంలే అని అంత ఆసక్తి లేకుండా చేయటం కాకుండా ఈ సాధన అనేదాన్ని దాని మీద దృష్టి పెట్టి ఏదో మంచి పని చేస్తున్నాను, ఇది నాకు కావాలి అని చేసే పనినే ఉత్సాహంతో చేయటమే ప్రేమ అన్న మాటతో చెప్పారు ఇక్కడ. దాన్నే మామూలుగా శ్రద్ధ అంటుంటాం. ఆయన మళ్లీ ప్రశ్న, ప్రేమ మనని మనమే ప్రేమించుకుంటాం కదా. మహారాజు గారు ఆయన అడిగిన దాన్ని ఇంకొక రకంగా చెబుతున్నారు. ఓ అట్లా అయితే మరీ మంచిదే, నిన్ను నువ్వే ప్రేమించుకో, కానీ తెలివితో, విజ్ఞతతో. అప్పుడు నువ్వు పరిపూర్ణత యొక్క శిఖరాన్ని అవరోధిస్తావు. అంటే దీని అభిప్రాయం ఏంటి? ప్రేమించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు, మరీ మంచిది అన్నట్టుగా చెప్పారు. దాని అర్థం ఏంటో కూడా చెప్తున్నారు. ప్రతివారు తమ శరీరాన్నే ప్రేమిస్తున్నారు, అసలైన తమ స్వరూపాన్ని ప్రేమించేవారు తక్కువ. అదండి ఆయన అడిగిన ప్రశ్నేమో మనల్ని మనం ప్రేమించుకోవాలి కదా అంటే శరీరము, వ్యవహారము, మనము, మన కుటుంబం ఆ అర్థంలో చెప్పారు. మహారాజు అదే మాట ఇంకొక అర్థంలో తిప్పి చెప్పారు. నన్ను ప్రేమించుకోవాలి కదా, ప్రేమించుకో, కానీ నీ అసలు స్వరూపాన్ని, శరీరాన్ని కాదు. మళ్లీ ప్రశ్న ఇందాక అడిగిన దాన్నే మళ్లీ అడుగుతున్నారు. నాకింకా ఇది అర్థం కావట్లేదు.
చాలా మంది గురువులు ఏవేవో కష్టమైన సాధనల్ని ఉపదేశిస్తూ ఉంటారు. ఎందుకు? అంతకంటే బాగా తెలియదా వాళ్ళకి? మహారాజు గారు అంటున్నారు, సాధన మొదలు పెట్టాలనుకునే వారిలో కొంతమంది తీవ్రమైన తహతహ ఆరాటం చాంచల్యంతో ఉంటారు. వాళ్ళని ఏదో రకంగా సరైన పద్ధతిలోకి తీసుకురావటం కోసం వారికి కొన్ని రకాల క్రమశిక్షణతో కూడిన సాధనలను చెప్పవలసి వస్తుంది. అవి వారికి మంచిదే. కొంతకాలం అయిన తర్వాత వారు కొంత శాంతిని పొంది వారు చేసేటటువంటి ప్రయత్నాల నుంచి విరమించుకోవాలి అనుకుంటారు. అప్పుడు వారికి శాంతి, మౌనం, నేను అన్నది కరిగిపోవటం మొదలైన స్థితులన్నీ కలగటం మొదలవుతాయి. నిజమైన సాధన అయితే ఏ ప్రయత్నము అక్కరలేనిదే. అంటే లోకంలో ఇంతమంది ఎన్నెన్నో రకాలుగా ఎందుకు చేస్తున్నారంటే చేయకపోతే వాళ్ళకి తోచదు. వాళ్ళలో శక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలని తహతహ తపన వాళ్ళ క్షణం నిలబడినది, కూర్చొనిది. అటువంటి వారికి ఇదిగో ఈ మంత్రం చెప్తాను, రోజుకు 10,000 సార్లు దీన్ని జపించాలి, అయితే 1 గంట సేపు ప్రాణాయామం చేయాలి, ఈ ఆసనం, ఈ బంధాలు, ఈ ముద్రలు చేయాలి, ఈ భూమధ్య స్థానంలో దృష్టిని అట్లా నిలబెట్టి 2 గంటల సేపు కదలకుండా చేయాలి. ఇటువంటివన్నీ చెప్పారనుకోండి, వాళ్ళకి చేయటానికి చాలా చాలా విషయాలు కనిపిస్తాయి. ఆ చేయటంలోనే వాళ్ళకు కొంత శాంతి వస్తుంది. చేసి చివరికి వాళ్ళు కూడా ఇటు వస్తారు. ఏమని? చేయటం ఆపేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది అని. ముందే చెప్పారనుకోండి, ఊరకుండు, నీ స్వరూపంలోనే ఆనందం ఉంది అంటే అర్థం కాదు. అందువలన గురువులు రకరకాలుగా చెప్తూ ఉంటారు అన్నారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివోహం.